వీళ్ళు పోయింది పోయింది అని ఏదైతే చెప్తున్నారో కాళేశ్వరం విషయంలో వేరైతే కాకుల్లాగా గద్దల్లాగా అరిచినరో, ఇవాళ మీరు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తీసుకురావడానికి ప్రారంభించిన పంపులు కూడా కాళేశ్వరమే. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇవాళ వాళ్ళు ఎల్లంపల్లి దగ్గర నుంచి మిడ్మానేరుకు నీళ్లు తీసుకురావడానికి ప్రారంభం చేసిన పంపులు ఏదైతే నీళ్లు వస్తున్నాయో ఇవాళ మనకు చూపిస్తున్నారో అవి కావచ్చు, నందిమేడరం కావచ్చు, గాయత్రి పంపులు కావచ్చు, లక్ష్మీపురం దగ్గర ఉన్న గాయత్రి పంపులు కావచ్చు, ఇవన్నీ కూడా బాహుబలి పంపులు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా వచ్చి నిర్మాణమైనవే. ఈ వ్యవస్థ అంతా కాళేశ్వరం వ్యవస్థే. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇవాళ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్లు 2-3 రోజుల్లో ఆగిపోయినా ఎందుకు అనంటే అది కేవలం ఆ ప్రాంతంలో పడ్డ 100 కిలోమీటర్ల రేడియస్లో పడ్డ నీళ్లతోనే ఇవాళ ఆ వచ్చిన నీళ్ళని ఎత్తి పోస్తున్నారు. పోయాలి, పోసి తీరాలి. మేము అంటుంది అదే. ఇదే పద్ధతిలో కన్నెపల్లి దగ్గర కూడా పంపులు ఆన్ చేయాలి, కంటిన్యూ చేయాలి. ఎందుకు అనంటే ఎస్ఆర్ఎస్పికి పైన వరద వచ్చే సూచనలు కనబడతలేవు. పైన ఉన్న ప్రాజెక్టులే నిండలేదు, ఇంకా కర్ణాటకవి, మహారాష్ట్రవి. పైననే నీళ్ళు రాలే ఇంకా. కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ వైపు నుంచి నీళ్ళు వచ్చే అవకాశం కనబడతలేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు ఇవాళ ఎల్లంపల్లి నుంచి నీళ్ళు తెస్తున్నారో ఎల్లంపల్లిలో నీళ్ళు అయిపోతే కన్నెపల్లి కూడా ప్రారంభం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ కొండపోచమ్మ బస్వాపూర్ వరకు నీళ్ళు తీసుకురావాలి. అక్కడ మాకు వరంగల్ జిల్లాలో మైలవరం, బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట వరకు కూడా, కోదాడ వరకు కూడా నీళ్ళు ఇచ్చి తీరాలి తప్పకుండా. రైతాంగం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మేము విద్యుత్ విషయంలో కూడా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మళ్ళీ 24 గంటల విద్యుత్తును పునరుద్ధరించాలి. మీరు చెప్పకుండానే 12 గంటలకు 11 గంటలకు తగ్గించిండ్రు. అది కూడా ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ప్రభుత్వం విద్యుత్ కోతలు ప్రకటించదలుచుకుంటే చెప్పి ప్రకటించండి, ఏ సమయానికి పోతుందో ఏ సమయానికి ఇస్తారో. గతంలో మీ సమైక్యవంతుల గురువులు చెప్పిన పద్ధతుల్లో రోజుకు 6 గంటలు ఇస్తారా, 8 గంటలు ఇస్తారా, 12 గంటలు ఇస్తారా, కట్ చేయదలుచుకున్నారా? లేదు కేసీఆర్ ఇచ్చినట్టుగా 24 గంటలు విద్యుత్ కొనసాగిస్తారా? ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.